అలానే శేషరావు. ఏసీబీ పట్టుబడితే ఏం జరుగుతుంది? ఇమీడియట్గా సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తారు, కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తారు, ఆ కేసును ఫేస్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచిత్రమైనటువంటి పరిణామం. ఏసీబీకి దొరికినటువంటి 13 మంది ఉద్యోగులకు సంబంధించి కేసుని క్లోజ్ చేస్తూ ఒక నిర్ణయం వెలువడింది. ఈ మధ్యకాలంలో హైకోర్టే ఒక తీర్పు ఇచ్చేసింది. ఆ తీర్పుతోటి అసలు ఏసీబీ అధికారులకి అర్థం కాలేదు. దాంతో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొట్టేస్తూ ఆ 13 మంది మీద విచారణ చేపట్టండి అని చెప్పి ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఛార్జ్షీట్లు వేసి వాళ్ళని శిక్షించండి అని చెప్పింది. అంటే ఏసీబీకి దొరికినటువంటి వాళ్ళు కూడా ఏసీబీ కేసులను తీసేయించుకొని కోర్టుల్లో కూడా కేసులు మాఫీ చేయించుకునేటువంటి స్థాయికి కొంతమంది ఉద్యోగులు వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి రాజ్యం వెళ్తుందని చెప్పి సామాన్య ప్రజలను అడిగినా కానీ చెప్తూ ఉంటారు. ఇదేదో కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి అవినీతి ప్రక్రియ కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అక్కడ ఉండేటువంటి కొంతమంది అధికారులు, కొంతమంది పొలిటీషియన్స్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు అనేది వినిపిస్తూ ఉంది. అక్కడ అవినీతికి పాల్పడటం, ఆ డబ్బు తీసుకొచ్చి బెంగళూరులోనో లేకపోతే హైదరాబాద్లోనూ పెట్టి ఆస్తులు కొనుగోలు చేయటం, ఇది దందా నడుస్తుంది. ఇది ఈరోజు వచ్చింది కాదు, ఇది దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటిది. అధికారులు కొంతమంది ఎవరైనా సరే పని కోసం వస్తే ఆ పని చేసినందుకు డబ్బులు అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వాలి? నెల నెలా జీతం తీసుకుంటున్నారు కదా. ప్రజలు కట్టినటువంటి పన్నుతోటి మీరు జీతాలు తీసుకుంటూ, మీరు సౌకర్యాలు పొందుతూ, మీరు అన్ని రకాలుగా రక్షణ పొందుతూ, మీరు ఏ విధంగా మీరు డబ్బులు అడుగుతున్నారు? మీకు నోరు ఎలా వస్తుంది? అనేక మంది అనేక రకాలుగా అవినీతి పరులైనటువంటి ఉద్యోగులను దూషిస్తున్నప్పటికీ కూడా, అనేక రకాలుగా వాళ్ళని ప్రశ్నిస్తున్నప్పటికీ వాళ్ళ తీరులో మార్పు రావట్లేదు. ఉద్యోగ సంఘ నేతలు కూడా మాకు రావాల్సినటువంటివి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు కానీ, రైట్స్ మీద పోరాడుతున్నారు కానీ, హక్కుల మీద, బాధ్యతల గురించి చెప్పట్లేదు. పైగా విజిలెన్స్ కేసులు కానీ, ఏసీబీ కేసులు కానీ, వీటిని మాఫీ చేసేందుకు కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు ప్రయత్నిస్తూ ఉంటారు సచివాలయంలో. అసలు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1000కి పైగా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. అంతమంది ఆఫీస్ బేరర్ అవసరమా అనేటువంటి చర్చ కూడా నడిచింది. కులానికి ఒక సంఘం, మతానికి ఒక సంఘం, ప్రాంతానికి ఒక సంఘం, పార్టీకి ఒక సంఘం, ఇలా ఉద్యోగ సంఘాలు అనేకమైన పుట్టగొడుగుల్లాగా వచ్చాయి. గుర్తింపు కలిగినటువంటి సంఘాలు మాత్రమే ఉండాలి. వాస్తవంగా గుర్తింపు లేనటువంటి సంఘాలు, రిజిస్టర్ అయినటువంటి సంఘాలు అనేకం ఉన్నాయి. అక్కడ ఆఫీస్ బేరర్స్ అని చెప్పి విధులకు హాజరు కాకుండా టంచన్గా ప్రతి నెల జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు అనేక మంది అక్కడ ఉన్నారు. ఇది ప్రభుత్వానికి భారం కాదా? ప్రభుత్వం ఎందుకు వీళ్ళ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుంది? నెల నెల జీతం మాత్రం కావాలి. ఒకవేళ జీతం ఇవ్వకపోతే గవర్నర్ దగ్గరికి వెళ్తారు. నెల నెల జీతం ఇస్తున్నారు కాబట్టి మాకు డిఎల్ కావాలి, టీఎల్ కావాలి, పిఆర్సీ కావాలి, తర్వాత కరువు బత్యం కావాలి, పండగ బత్యం కావాలి, రకరకాల పేర్లు పెడతారు. అవన్నీ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. అడగడంలో తప్పులేదు. మీరు సక్రమంగా డ్యూటీ చేసి మాకు వర్క్ ఎక్కువ ఉంది, లేదంటే మేము వర్క్ సక్రమంగా చేశాము, మేము ఇంత సంపద సృష్టించాము, మా కారణం చేత ప్రభుత్వం బడ్జెట్ ఇంత పెరిగింది, మాకు కూడా న్యాయం చేయండి అని చెప్పి అడగచ్చు. అవన్నీ సంబంధం లేదు. సంపద పెరుగుతుందా లేదా, ప్రజల ఆదాయం పెరుగుతుందా లేదా, ఇవన్నీ అవసరం లేదు. ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ ఎలా ఉన్నాయి, వ్యవసాయం ఎలా ఉంది, పంటలు ఎలా ఉన్నాయి, పంటల దిగుబడి ఎలా ఉంది, పంటల ధరలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అవసరం లేదు. ఎవరెటు పోయినా సరే మాకు రావాల్సింది మాకు ఇచ్చేసేయండి. అంత ఇచ్చినా కానీ అవినీతి పాల్పడకుండా పనిచేస్తున్నారని అంటే అనేక మంది ఉద్యోగులు కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ కోట్ల రూపాయలని బంగారం రూపంలో మార్చి దాచుకున్నారు లాకర్లలో. ఏసీబీ ఎవరిని రైడ్ చేసినా కానీ కనీసం 100 సవర్లు తక్కువ బయటపట్టాల. 100 తులాల బంగారం తక్కువగా ఎవరికి లేదు. వెండి, విలాసమైనటువంటి కార్లు ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? ఇలా విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందరినీ కాదు, అనేక మంది ఉన్నారు. వీళ్ళలో 13 మంది మీద కేసు వేసి ఛార్జ్ షీట్ వేసి విచారణ చేస్తూ ఉంటే
ఒకే ఒక చిన్న లాజిక్ తోటి ఈ 13 మంది తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఏంటి ఆ లాజిక్ అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏసీబీ ఆఫీస్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ హెడ్ క్వార్టర్ లేదు కాబట్టి మీరు పెట్టినటువంటి కేసులు చెల్లవు. అది ఏసీబీ స్టేషన్ కింద పరిగణలోకి రాదు, ఏసీబీ రైట్స్ కింద పరిగణలోకి రావు. కాబట్టి ఏసీబీ కేసులు కొట్టేయండి అని చెప్పేసి వీళ్ళ తరఫున వాదిస్తే హైకోర్టు కొట్టేసింది, ఈ కేసులు చెల్లవు అని చెప్పి. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఏం చెప్పింది? ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి హైదరాబాదు ఏసీబీ హెడ్ క్వార్టర్ అయినప్పటికీ కూడా ఆటోమేటిక్గా బైఫర్కేషన్ చట్టం ప్రకారం విజయవాడలో ఉండేటువంటి ఏసీబీ కార్యాలయమే ఏసీబీ స్టేషన్ అవుతుంది. కాబట్టి దాని జ్యురిడిక్షన్లో వీళ్ళు వస్తారు కాబట్టి వీళ్ళని విచారించండి అని చెప్పింది. అంటే చిన్న టెక్నికల్ కాజును పట్టుకొని ఈ కేసుల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఈ మధ్యకాలంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో అనేక మందికి పదోన్నతులు ఇచ్చారు. వాళ్ళల్లో దాదాపు కొన్ని వందల మంది మీద విజిలెన్స్ కేసులు, ఏసీబీ కేసులు, ఇట్లా రకరకాల ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని లోక్ అదాలత్లో క్లియర్ చేసేసుకొని పదోన్నతులు కూడా పొందారు. మరి ఇది కేవలం చదువుకున్నటువంటి ఉన్నతోద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకే సాధ్యం. చదువు లేనిటువంటి లేదా వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళకి ఇలాంటి తెలివులు ఉండవు, వక్ర తెలివులు ఉండవు. వాళ్ళు ఏదో వాళ్ళు పని చేస్తారు, నిజాయితీగా బతుకుతారు, నిజాయితీగా ఉంటారు, వాళ్ళ నీళ్ళు వాళ్ళు తాగుతారు, వాళ్ళ అన్నం వాళ్ళు తింటారు, వాళ్ళ శ్రమను వాళ్ళు నమ్ముకుంటారు. ఎవరిని చేయి జాపి అడగరు, ఎవరి దగ్గర దేబిరించరు, అడుక్కోరు. కానీ చదువుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఏసీ రూమ్లో కూర్చొని ఎవరు వస్తారా అడుక్కుందాం, ఈ పరిస్థితుల్లో ఉంది సమాజంలో ఉండేటువంటి ఉద్యోగుల యొక్క కొంతమంది పరిస్థితి. మరి వీళ్ళని ఏసీబీ రైడ్ చేస్తే ఏసీబీ కేసుల నుంచి తప్పించేటువంటి వాళ్ళని ఏమనాలి? హైకోర్టుకే బురిడీ కొట్టించారు, సుప్రీంకోర్టు అక్షంతలు వేయకపోతే వాళ్ళు తప్పించుకునే వాళ్ళు కదా. సుప్రీంకోర్టు దెబ్బకి ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ చూద్దాం. ఇది ఏసీబీ ఎఫ్ఐఆర్లు రద్దు చెల్లదు, ఎఫ్ఐఆర్ను రద్దు చేసింది హైకోర్టు. ఆ విధంగా చేశారు ఉద్యోగులు. హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు. హైకోర్టు విధానం న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది. ఇకపై ఇలాంటి పిటిషన్లను విచారణకు తీసుకోవద్దని నిర్దేశించింది. ఇకపై ఇట్లాంటి ఏదైనా వచ్చినా కానీ మీరు తీసుకోవద్దని చెప్పి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు. రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన 13 మంది అధికారులపై విజయవాడ అవినీతి నిరోధక శాఖ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత ఏడాది ఆగస్టు 1న వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం కొట్టేసింది. ఈ కేసులో ప్రతివాదులపై ఏసీబీ దర్యాప్తు కొనసాగించమని స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి ఎఫ్ఐఆర్లు దర్యాప్తులను సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించరాదని ఆదేశించింది. ఈ తీర్పు కాపీ వెలువడిన 6 నెలలలోపు ప్రతివాదులపై దర్యాప్తు చేసి తుది నివేదికలు దాఖలు చేయాలని ఆదేశించింది. వారిపై అరెస్టు లాంటి కఠిన చర్యలు తీసుకోరాదని నిర్దేశించింది. దర్యాప్తును వేగంగా పూర్తి చేయడానికి ప్రతివాదులంతా సహకరించాలని సూచించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సతీశ్చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. సో అవినీతి నిరోధక శాఖ కేసుల దర్యాప్తు కోసం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ను పోలీస్ స్టేషన్గా నోటిఫై చేస్తూ 2003లో జీవో ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత 2016 అక్టోబర్ 17న ఏసీబీ డీజీ కార్యాలయాన్ని విజయవాడకు తరలించారు. దాన్నే ఏసీబీ కేసుల విచారణ పోలీస్ స్టేషన్గా కొనసాగించారు. 2020 వరకు 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 12 కేసుల్లో దర్యాప్తు పూర్తవగా ఒక కేసులో ఛార్జ్షీట్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో 2020-23 మధ్యకాలంలో ఈ కేసులో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం విజయవాడ ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్గా నోటిఫై చేయనందున ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని కోరారు. ఈ కేసు నడుస్తుంది కానీ ఈ కార్యాలయాన్ని రాష్ట్రం మొత్తానికి ఏసీబీ పోలీస్ స్టేషన్గా వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం 2022 సెప్టెంబర్ 14లో జీవో ఇచ్చింది. అయితే అప్పటి వరకు ఏసీబీకి రాష్ట్రంలో నమోదు చేసిన కేసులపై దర్యాప్తు చేసే అధికారం లేదని 2016 అక్టోబర్ 17 తర్వాత నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని నిందితులు కోరారు. దీంతో హైకోర్టు 13 ఎఫ్ఐఆర్లను కొట్టేస్తూ నిరుడు ఆగస్టులో తీర్పు ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ వెళితే ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సెప్టెంబర్ 12 సుప్రీంకోర్టులో ఎస్ఎస్ఎల్పి వేశారు. ఇది అవినీతి నిరోధక చట్టం కింద శిక్షార్హమైన నేరాలపై దాఖలైన ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టివేయడంతో కొన్ని కేసుల దర్యాప్తును మొగ్గలోనే తుంచేసినట్లయింది. మరికొన్ని కేసుల్లో క్రిమినల్ ప్రొసీడింగ్స్ను పూర్తిగా రద్దు చేసినట్లయింది. ఎఫ్ఐఆర్లు దాఖలైన పోలీస్ స్టేషన్ల జ్యూరిడిక్షన్ను మాత్రమే పరిగణలోకి తీసుకుని హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు న్యాయాన్ని అపహాస్యం చేయడమే.
ఒక సాంకేతిక కారణం చూపి ఎఫ్ఐఆర్లను కొట్టేసినప్పుడు ప్రత్యామ్నాయంగా మరో జ్యూరిడిక్షన్ చూపించాల్సిన బాధ్యత హైకోర్టుకు ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాల్లో మార్పులు చేర్పులు సవరణలు రద్దు చేస్తే తప్పితే రాష్ట్ర విభజనకు ముందున్న చట్టాలన్నీ విభజన తర్వాత 2 రాష్ట్రాలకు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నాం. వీటిలో ఇప్పటికే దాఖలైనవి, ఇకపై దాఖలు చేయబోయే ఛార్జ్షీట్లను దర్యాప్తు తర్వాత ఏవైనా ఇతరత్ర అంశాలుంటే వాటిని సవాల్ చేసే స్వేచ్ఛను ప్రతివాదులకు ఇస్తున్నాం అని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్, గుంటూరు ప్రమోద్ కుమార్లు వాదనలు వినిపించారు. ఇది సో సిద్ధార్థ లూథ్రా ఈ కేసుని వాదించారు. ఏసీబీ రైట్స్ దొరికినటువంటి ఉద్యోగులు విచారణ నుంచి తప్పుకునేందుకు ఒక టెక్నికల్ పాయింట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు ఏసీబీ దొరికిందే అక్రమార్కులు, అవినీతి పరులు, వాళ్ళు ఆ కేసుల నుంచి తప్పించుకునే దానికి జ్యూరిడిక్షన్ అనేటువంటి ఒక టెక్నికల్ పాయింట్ని తీసుకుని తప్పించుకునే ప్రయత్నం చేశారు. సిద్ధార్థ లూథ్రా ఆ విషయాన్ని గమనించి బలమైనటువంటి వాదనలు వినిపించడం కారణంగా ఇప్పుడు హైకోర్టుకి మొట్టికాయలు వేసి వాళ్ళ మీద విచారణ చేయమని చెప్పారు. లేదంటే ఏసీబీకి దొరికినటువంటి ఉద్యోగ దొంగలు వాళ్ళ ఇష్టానుసారంగా మళ్ళీ దొరల మాదిరిగా అవినీతికి లంచాలకి మళ్ళీ తరలిపోయింది. దీని మీద ఈ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.